మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు మీ ముందు చెప్పడం ఏంటంటే, మన సుందర్ మంగ్లీ గారికి రెగ్యులర్ గా ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ ఛానల్లో, మీడియాలో స్క్రోల్ చేయడం జరుగుతుంది. ఆమెని స్క్రోల్ చేయడం ఎందుకు చేస్తున్నారు అనేది ప్రశ్న వేస్తుంది. అయితే ఆల్రెడీ 2025 లో ఈ బాధితులకు సంబంధించి ఎఫ్ఐఆర్ జరిగినాయి. ఆ జరిగిన విషయము ఆల్రెడీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు పోలీసు వారు ఎవరు తప్పు చేశారో వాళ్ళని డెఫినెట్లీ పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ లో పట్టుకుంటారు. ఇక్కడ మంగ్లీ గారి ఇన్వాల్వ్మెంట్ లేదు కాబట్టి పోలీసు వారు పట్టుకోవడం లేదు. ఎందుకు ఈ సుప్పు గారు కావాలని మీడియా ముందు వచ్చి, ఆయన ఏమైనా ఆఫీసరా? ఆయన ఎవరైనా ఇన్వెస్టిగేషన్ చేయమని అన్నారా? ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉన్నారు కదా, ఇన్వెస్టిగేషన్ ఆయన చేసుకుంటారు, సిఐడి చేసుకుంటది, ఎవరైనా ఎకనామిక్ అఫెన్స్ ఉంటే వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళకి హక్కు ఉంది. ఈయన ఎందుకు మీడియాలో వచ్చి ఈమె గురించి అంత డిఫెండ్ చేయడము? ఆమె ఏదో కష్టపడి 14 సంవత్సరాల నుంచి కష్టపడి ఒక పేద కుటుంబం నుంచి వచ్చి ఈ రోజు ప్రజల ముందు ఆమె ఆశీర్వాదంతో నడుస్తుంది. ఆమెను ఎందుకు డిఫెండ్ చేయాలి? ఈ రోజు కంప్లైంట్ చేయడానికి కారణం ఏంటంటే, ఆల్రెడీ మన సుబ్బు గారి పైన ఆల్రెడీ మనం నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆయన సత్తు పనిలో ఉంటారని చెప్పారు. నోటీసు రిటర్న్ అయింది. ఆయన అడ్రస్ అది కాదు. నిన్న ఒక ఫేక్ కంప్లైంట్ రాసిండు. ఏమని? దాంట్లో అడ్రస్ ఏమో చేంజ్ ఉంది. ఆయన డిఫరెంట్ అడ్రస్ లో ఉంటాడు. ఆయన ఎలా నోటీస్ ఇవ్వాలి? రిటర్న్ వచ్చింది. అదే విధంగా ఆయన పర్సనల్ నోటీస్ ఇవ్వడం జరిగింది, వాట్సాప్ లో ఇవ్వడం జరిగింది, ఆయన పైన డిఫమేషన్ కేసు వేయడం జరిగింది. మీడియా మిత్రులకు చెప్పేది ఏంటంటే, మేడం మీడియా ముందు రాకపోవడము ఆమె బిజీ షెడ్యూల్ వల్ల రాలేదు. ఆల్రెడీ ఆమె ఆయన పైన కేసు వేస్తూనే వస్తుంది. బిఫోర్ ద మీడియా తను రాలేదు. అదే విషయం జరుగుతుంది. ఆల్రెడీ మీరు చూడొచ్చు, ఓఎస్ నంబర్ చూడొచ్చు. అదే విధంగా ఈ రోజు కంప్లైంట్ చేయడానికి కారణం, మొన్న 22/3/2026 రోజు సడన్ గా ఆయన పూజారి నాగేశ్వరరావు ఒక అడ్వకేట్ గారి ఆఫీస్ లో తను ఉంటే మేడం గారు అక్కడ ఉన్నారు. ఆ విషయంలో ఈ కంప్లైంట్ ఆయన 10 లక్షలు డిమాండ్ చేశారంట యూట్యూబ్ లో నుంచి, అదే విధంగా ఇన్స్టాగ్రామ్ లో నుంచి. తన ఏదైతే వీడియోని అన్ని తీసేస్తానమ్మా, నేను ఈ రోజు నుంచి నేను రాను అని అంటే తను ఇవ్వనని చెప్పింది, ఇగ్నోర్ చేసింది. రాగానే ఫేక్ కేసేశారు. అరే ఆమె కేసేది ఉంటే అదే రోజు వస్తుండే కంప్లైంట్ చేస్తుండే. ఎందుకు వేయలేదు? ఆమె బిజీ షెడ్యూల్ లో ఉండడం వల్ల వేయలేదు. ఆమె దగ్గర వీడియో ఉంది. ఆయన వచ్చి ఆ మీటింగ్ లో ఆయన మేడంతో మీటింగ్ కూర్చోవడం అవసరం ఏముంది చెప్పండి? అంటే ఆయన ఏదో ఎక్స్పెక్టేషన్ లో ఉన్నాడు కాబట్టి మేడంతో మీటింగ్ కూర్చుంటున్నాడు. ఆయన అవసరం ఏముంది? ఆయన బాధితులకు న్యాయం చేయాలి కాబట్టి పోలీస్ స్టేషన్ తిరిగి రాదు. నువ్వు డైరెక్ట్ మీడియా ముందు వచ్చి ఎందుకు డిఫెండ్ చేస్తున్నావు? మేడంతో డిఫెండ్ ఎందుకు చేస్తున్నావు? దయచేసి మీడియా మిత్రులు చెప్పేది ఏంటంటే, ఆయన డిఫెండ్ చేస్తున్నాడు. ఒక మేడం గారు ఎదుగుతున్న జీవితాన్ని తను ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన ఏదో బిగ్ బాస్ వెళ్దామని ఒక మీడియాలో చెప్పింది ఆల్రెడీ. కాబట్టి అలాంటి వ్యక్తులకు కొంచెము మూమెంట్ ఇవ్వకండి అని కోరుతున్నాను. మీడియా కూడా 100% సపోర్ట్ చేస్తుంది. అంటే ఈ విషయంలో మీరు కొంత క్లారిటీ ఇవ్వాలన్న ఉద్దేశం. నేను మీడియా మిత్రులకు నేను ఒకటే కోరుకుంటున్నా, దయచేసి ముందు వెనక వెరిఫికేషన్ చేసుకొని పోలీసు వాళ్ళని అందరినీ కూడా అడిగి, దయచేసి నేను సోషల్ మీడియా నుంచి వచ్చా, నేను సోషల్ మీడియానే